హలో మై డియర్ లేడీస్, థైరాయిడ్ ఉంటే వెయిట్ తగ్గడం ఇంపాసిబులా? మీరు డైట్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, కానీ వెయిట్ తగ్గడం లేదు. డాక్టర్ చెప్పారు మీకు థైరాయిడ్ ఉంది అని. మీరు అనుకుంటున్నారు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ అనేది ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్. డియర్, ఇది మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. హైపోథైరాయిడ్ అనేది మన మెటబాలిజంని స్లో చేస్తుంది. దానివల్ల మనం ఈజీగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాం. మనలో TSH, T3, T4 కరెక్ట్గా లేకపోతే మనం మెడిసిన్ వేసుకున్నా సరే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండదు, మనం వెయిట్ కూడా పెరిగిపోతూ ఉంటాం. హార్మోన్ల బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా లేకపోతే మీరు మెడిసిన్ తీసుకున్నా కానీ థైరాయిడ్ కంట్రోల్ అవ్వదు. మన బాడీలో TSH, T3, T4 కరెక్ట్గా ఉంటే మీ వెయిట్ అనేది తగ్గుతుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఓన్లీ మెడిసిన్ వేసుకుంటే సరిపోదు. మనకి థైరాయిడ్ ఉందని రైస్ని బ్యాన్ చేయడం, ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడం, ఆయిల్ని జీరో చేయడం, ఇలా చేయడం వల్ల మన బాడీ అనేది సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. ఇలా చేస్తే చాలా మంది థైరాయిడ్ ఉమెన్కి షుగర్ క్రావింగ్, బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిగ్నల్. మనం డైట్ చేంజ్ చేయకపోతే వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్లో లేకపోతే మన థైరాయిడ్ని కూడా మనం కంట్రోల్ చేసుకోలేము. ఎప్పుడైనా ప్రాపర్గా మనం స్లీప్ తీసుకోకపోతే మన వెయిట్ బర్న్ కూడా ఆగిపోతుంది. మరి సొల్యూషన్ ఏంటి? ప్రాపర్ థైరాయిడ్ టెస్ట్, అలాగే సరైన డైట్ ప్లాన్, గుడ్ కార్బ్స్, ఫైబర్, రిచ్ ఫుడ్ని తీసుకోవడం, అలాగే ప్రాపర్గా 8 hours స్లీప్ అనేది తీసుకోవడం. స్ట్రెస్ని తగ్గించుకోవడానికి తప్పనిసరిగా ఒక 10 minutes అనేది. థైరాయిడ్ అనేది మీ కంట్రోల్లో లేదు, కానీ మీ లైఫ్ స్టైల్ మరి మీ కంట్రోల్లో ఉంది కదా. కన్సిస్టెన్సీగా 90 days కనుక ఫాలో అయితే మీరు ది బెస్ట్ రిజల్ట్ చూడవచ్చు. దీనికి కావాల్సింది సరైన గైడెన్సీ. మరి మీరు కూడా థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్న ఉమెన్ అయితే నాకు సరైన గైడెన్సీ ఉంటే థైరాయిడ్ ఉన్నా కూడా 100% హ్యాపీగా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.